వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటో, కీరా అలాగే పండు మిరపకాయతో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ దీన్ని సిక్స్ పెటల్స్ వచ్చే విధంగా ఓకే, అలాగే ఒక్కొక్క ఈ పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసుకుంటున్నాం. కొంచెం గట్టిగా ఉండాలి ఇలాంటి డిజైన్లు చేసుకునేటప్పుడు. అప్పుడు అది అలా నిలబడుతుంది అనమాట. మనకు కొంచెం గట్టిగా ఉంటే చేసుకునేటప్పుడు కూడా నైఫ్ అనేది ప్రాపర్గా మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ మధ్యలో ఉన్నది తీసేస్తున్నాం. అక్కడ కొంచెం స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఒక స్లైస్ రోస్ట్ చేస్తున్నాను. సో ఇది దాని మధ్యలో వస్తుంది. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని రౌండ్గా రోల్ చేసేసుకోవడమే. ఇలా ఈ సైడ్ నుంచి మనం ఇలా చుట్టేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో కూర్చుంటుంది. ఇక్కడ పెట్టాక కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ప్లేట్ని ఫిల్ చేస్తున్నాం. ఇది తీసేస్తే మనకి ఇది ప్రాపర్గా ఇలా వచ్చేస్తుంది. ఫ్లాట్గా కావాలి కొంచెం మనకి. ఇక్కడ వచ్చేసి పండు మిరపకాయ. సో లీవ్స్ లాగా కొంచెం స్లాండ్గా కట్ చేస్తే మనకు సరిపోతుంది. ఇలాగా
సో కొంచెం అలా గ్యాప్ వదిలేస్తూ ఆల్టర్నేట్గా ఒక్కొక్కటి అలా కట్ చేసేసేయాలి. సో కార్నర్ మనం దీన్ని ఇలా రెండుగా చీల్చేసి ఇక్కడ ఇలా ఫిల్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే డిష్ని కానీ స్నాక్స్ కానీ ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో ఈ సెంటర్లో మనం చేసేసి కార్నర్లో ఇలాంటి డెకరేషన్ చేస్తే ప్లేట్ సూపర్గా ఉంటుంది. మీరు తయారు చేసిన ఫుడ్ టేస్ట్తో పాటు ప్రజెంటేషన్ అనేది ఇంకొంచెం బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా ట్రై చేస్తూ ఉండండి.